అందరికీ నమస్కారం అండి. నేను మీ అంచన. మనం కార్తీక మాసం హాయిగా చక్కగా బాగా జరుపుకున్నాం ఇన్ని రోజులు. ఇక కార్తీక మాసం చివరి వారంలో ఉన్నాము. ఈరోజు కార్తీక సోమవారం. ఈరోజు కూడా భక్తి శ్రద్ధలతోటి ఆ శివుడి యొక్క అనుగ్రహం కోసం దీపాలు వెలిగించి చక్కగా పూజ చేసుకొని ఆయన అనుగ్రహం తీసుకుంటాము. ఇక చివరిగా పోలీ పాడ్యమి వస్తుంది. ఆ పోలీ పాడ్యమి రోజు కూడా 30 దీపాలు వెలిగించి, ఈ కార్తీక మాసంలో దీపాలు పెట్టనటువంటి వాళ్ళు కూడా ఆ లాస్ట్ రోజు 30 దీపాలు వెలిగించడం ద్వారా ఆ శివుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన తిథి ఉంది ఈ కార్తీక మాసంలో. అదేంటంటే ఉత్పన్న ఏకాదశి. ఈరోజు కనుక తులసీదేవికి ఇవి అంటే ఇప్పుడు నేను చెప్పబోయేవి కనుక సమర్పించారంటే విజయం, అదృష్టం అన్నీ తప్పకుండా మన సొంతం అవుతాయి. అవి ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మార్గశిర మాసంలో కృష్ణపక్షం ఏకాదశి నాడు ఉత్పన్న ఏకాదశి జరుపుకుంటారు. ఈ రోజున తులసీదేవికి కొన్నిటిని సమర్పిస్తే అదృష్టం, విజయం అన్నీ మన సొంతం అవుతాయని అందరు గొప్పగా నమ్ముతారు. అసలు ఈ ఉత్పన్న ఏకాదశి అంటే ఏంటంటే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. పురాణాల ప్రకారం ఆ ఏకాదశి దేవత ఈరోజే జన్మించిందట. అందుకే ఈ ఏకాదశికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఈరోజు విష్ణువు తులసిలను భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయి. అదృష్టం, విజయం మనల్ని తప్పక వరిస్తుంది. ఈరోజు ఉపవాసం పాటించడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది, మంచి సంతానం కలుగుతుంది, సుఖ సంతోషాలు కలుగుతాయి, మోక్షం లభిస్తుంది, పాపాల నుండి విముక్తి లభిస్తుంది. అలాగే ఈరోజు తులసీదేవికి కొన్నిటిని సమర్పించడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయని అందరికీ నమ్మకం. అవేంటో ఇప్పుడు చూద్దామండి. కుంకుమ పొడి. ఫస్ట్ ఇప్పుడు ఉత్పన్న ఏకాదశి రోజు తులసీమాతని మనం కుంకుమతో పూజించుకోవాలి. అంటే అత్యంత పవిత్రమైన కార్యంగా నమ్ముతారు ఇది. ఈరోజు తులసి మొక్కకు చిటికెడు కుంకుమ పొడిని ఇట్లా తులసి కొమ్మకి కనుక రాసి నిష్టతో ప్రార్థించడం వల్ల, అంటే మనకిష్టమైనటువంటి కోరికలు, మనకిష్టమైనటువంటి ధ్యానం, ఆమెను ఏ విధంగా ధ్యానించుకోవాలని మనం అనుకుంటున్నామో ఆ విధంగా కనుక ధ్యానించుకున్నట్టయితే మీకు అదృష్టాన్ని, శ్రేయస్సుని తప్పక తులసీదేవి ఇస్తుందని అందరూ నమ్ముతారు. అలాగే నెయ్యి దీపం. ఈరోజు తులసమ్మ దగ్గర చక్కగా ఒక దీపంలో 3 ఒత్తులు వేసి, 3 ఒత్తులు కలిపి ఒక ఇదిగా వేసి దాంట్లో ఆవు నెయ్యితోటి దీపాన్ని గలక వెలిగించినట్లయితే తులసి మొక్క దగ్గర ఉంచడం వల్ల ఆమె అనుగ్రహం పొంది ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా బాగా కలుగుతుందని అందరికీ నమ్మకం. ఇంకొకటి చందనం అంటే గంధం. తులసీదేవికి గంధం లేదా చందనం సమర్పించడం వల్ల ఆమె అనుగ్రహాన్ని కూడా మనం చాలా సులభంగా పొందవచ్చని పురాణాల్లో కూడా చెప్తున్నారు. ఉత్పన్న ఏకాదశి రోజు తులసీమాతకి గంధం రాయడం వల్ల మనకి చాలా ప్రశాంతత, శాంతి, సౌఖ్యాలు, అదృష్టం అన్నీ కలుగుతాయి. మానసిక స్పష్టత కూడా మెరుగవుతుందని పురాణాల్లో చెప్తున్నారు. ఇంకా నీరు, పాలు. తులసి ఆశీర్వాదాలు పొందేటందుకు అత్యంత పవిత్రమైన పాలు అలాగే నీటిని తులసీదేవికి సమర్పించటం ముఖ్య మార్గంగా చెప్పవచ్చు. ఒక శుభ్రమైన గిన్నెలో నీరు, మరొక గిన్నెలో పాలు వేసి తులసీమాతకు సమర్పించాలి. వీటిని సమర్పించడం వల్ల మంచి ఆలోచన, మంచి మాట, మంచి కర్మ, మంచి పనులు, ఇట్లా స్వచ్ఛత, వీటన్నిటిలో కూడా ఒక స్వచ్ఛతను అనుగ్రహించమని మనం ఆవిడ్ని వేడుకోవచ్చు అన్నమాట. ఇది ఆధ్యాత్మిక అభివృద్ధిని, స్వీయ సాక్షాత్కారాన్ని తెస్తుందని నమ్ముతారు. అలాగే అగరబత్తి. ఇంకపోతే 5వది అగరబత్తీలండి. పూజలో అగరబత్తీలకు ప్రధానమైన స్థానం ఉంటుంది. అది మనందరికీ తెలిసిందే కదా. సాంప్రదాయం ప్రకారం ఇది అర్థవంతమైన భక్తితో కూడిన మార్గంగా కూడా అందరూ నమ్ముతారు. ఉత్పన్న ఏకాదశి రోజున తులసీదేవికి అగరబత్తీలు వెలిగించి అమ్మవారికి ధూపద్రవ్యాలను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు ప్రసాదించమని తులసీమాతని వేడుకున్నట్లుగా అవుతుందన్నమాట.
చూశారు కదండి, ఈ 5 ఉపచారాలతోటి తులసీదేవిని చక్కగా పూజించి ఈ కార్తీక మాసంలో మనం చేసిన తప్పులు ఏమన్నా ఉంటే క్షమించమని కోరుకొని మన ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి రూపంలో కొలువై ఉండమని ఆ తులసీదేవిని ఆ రోజు కోరుకుంటే తప్పక మనకున్న కోరికలన్నీ తీరతాయని చెప్పి మన పురాణాల్లో చెప్పబడింది. సో ఈ ఉత్పన్న ఏకాదశిని చక్కగా పాటించి అందరం ఆ దేవుడి కృపకి పాత్రలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి కామెంట్ చేసి ఎలా చెప్తున్నాను, ఇంకేమన్నా మార్పులు చేర్పులు చేయాలనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.